మన్యం అంటే అటవీ ప్రాంతం ఏజెన్సీ. అక్కడ వేలాది మంది జీవిస్తుంటారు గిరిజనులు. వాళ్ళకి సంబంధించి అత్యంత నార్మల్ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అవి పెంచేటటువంటి యాక్షను ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన్యంలో బంద్ జరిగింది. ఇది పత్రికలు కానీ టీవీలు కానీ బ్రేకింగ్లు ఎక్కడైనా కనిపించినాయా? సాక్షి వాళ్ళు వేసుకున్నారు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాబట్టి. అసలు వివాదం ఎక్కడొచ్చింది అనేది కానీ ఇదంతా ఎక్కడ రాయలేదు. బంద్ జరిగిందని కానీ జరుగుతోందని కానీ రాయకుండా దానికి కౌంటర్ స్టేట్మెంట్ మాత్రం కొన్ని పత్రికలు రాసుకొచ్చినాయి. సాక్షి వాళ్ళు రెండు రాసుకొచ్చారు. ఓవరాల్గా బంద్ ఎందుకు జరిగింది? మొన్న అయ్యన్న పాత్రుడి గారి స్పీచ్ ఒకటి గుర్తుంది కదా, కందుల దుర్గేష్ గారి మీటింగ్ సందర్భంగా టూరిజంకి సంబంధించి. టూరిజం డెవలప్ కావాలి అంటే హోటళ్ళు, రిసార్ట్లు, మంచి ఎంటర్టైన్మెంట్ హబ్బులు ఇట్లాంటివన్నీ పెట్టాలా? జనం విపరీతంగా వస్తానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాలకి. వాళ్ళకి ఆ విధమైన పెట్టాలి అంటే 170 యాక్ట్ కింద అక్కడ గిరిజనులు మాత్రమే కట్టుకోవాలి, గిరిజనులు మాత్రమే నిర్మాణం చేసుకోవాలి. దాంతో గిరిజనులు అంత ఆర్థిక స్తోమత లేదు కదా. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే, బయట వాళ్ళు పెట్టుబడి పెట్టనీయకపోతే ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి అక్కడ బయట పెట్టుబడులు ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉండేలాగా చట్టంలో ఏమన్నా వీలైతే మార్పులు చెయ్యాలి అన్నారు. నేను ఆ రోజునే చెప్పా, 170 యాక్ట్ అనేది రాజ్యాంగపరంగా ఉన్నటువంటిది, అది మార్చడానికి కుదరదు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక హక్కులు అది మార్చడం కుదరదు. రాజ్యాంగ సవరణ చేయాలి. ఒక్క అరకు కోసం అది చేయలేరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అటవీ ప్రాంతాల్లోకి ఈ బయట శక్తులు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాయి. మైనింగులు, ఇప్పటికీ గంజాయిలు, లేకపోతే అటుపక్కన మన ఏజెన్సీ ఏరియాల్లో ఈశాన్యంలో మరొక రకం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నిటి ఇష్యూ నడుస్తోంది. ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఈయన అంటే ఆ చట్టాన్ని మార్చరు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఈయన ఇచ్చిన తర్వాత దాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఇదంతా తేడా జరిగిపోతుంది, ఏజెన్సీని ఇప్పటికే మైనింగ్ జరిగిపోతుంది అక్రమంగా, పైగా ఇట్లాగా గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నారు. వాస్తవంగా అయితే అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగితే ఎవరు బాగుపడతారు? గిరిజనులు. ఇప్పుడు గంజాయికో లేకపోతే ఇంకొక దానికో ఎందుకు వాళ్ళు బలవ్వాల్సి వస్తుంది? నెలవారీ సంపాదన 15,000, 20,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనులు సంపాదించుకునేటట్టయితే అప్పుడు అసలు వేరే వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? ఈ క్రైములు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎంత ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు. అలా చేయాలంటే అక్కడ ఉద్యోగాలు, ఉపాధి రావాలి. ఎట్లా వస్తాయి? గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక హోప్ టూరిజమే. జనాలు విపరీతంగా వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన విధమైనటువంటి వసతులు కల్పించేందుకు మరిన్ని హోటళ్ళు పెట్టుకోవడానికి, రిసార్ట్లు పెట్టుకోవడానికి, కర్రీ పాయింట్లు పెట్టుకోవడానికి ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్గా మంచి అవకాశం వస్తుంది. ఆ విధమైనటువంటిది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మంచి ఉద్దేశంతో చెప్పారు అయ్యన్న పాత్రుడు. దాన్ని సక్రమంగా వినియోగించకుండా దాన్ని డైవర్ట్ చేసి యాజిటేషన్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయారు.